తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ తీరు పూర్తిగా మారుతోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన పెట్టుబడిదారులు ఇప్పుడు భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఏమీ లేకపోయినా మరో 5 ఏళ్లలో ఏమి రాబోతోందనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్, ఇండస్ట్రియల్ కారిడార్లు, మెట్రో విస్తరణ, లాజిస్టిక్ పార్కులు చుట్టూ భూముల కొనుగోళ్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ పెట్టుబడుల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తెలంగాణ రియల్ ఎస్టేట్ లో మారనున్న పెట్టుబడి ట్రెండ్ ఏముంది కాదు, ఏం రాబోతుందన్నదే పెట్టుబడిదారుల ఫోకస్. ట్రిపుల్ ఇండస్ట్రియల్ కారిడార్లు, మెట్రో విస్తరణ చుట్టూ భూముల కొనుగోళ్లు, గత అనుభవాలతో ముందస్తు పెట్టుబడుల వైపు మొగ్గు, అవకాశాలతో పాటు రిస్క్ కూడా ఉందంటున్న నిపుణులు. తెలంగాణ రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకు దగ్గరగా ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే భూములు కొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం భూమి కొనుగోలు చేసేవారు అక్కడ ఇప్పుడే ఉంది అని కాకుండా 5 ఏళ్ల తర్వాత అక్కడ ఏం రాబోతుంది అనే అంశాన్నే ఎక్కువగా పరిశీలిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్, కొత్త జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్ పార్కులు, మెట్రో విస్తరణ ఇలాంటి భారీ ప్రాజెక్టులు ప్రతిపాదించిన ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, భువనగిరి, షాద్ నగర్, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో స్థానికుల కంటే బయటి ప్రాంతాల పెట్టుబడిదారులే ఎక్కువగా భూములు కొనుగోలు చేస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యూహం కొత్తది కాదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ ప్రాజెక్టులు ప్రకటించిన సమయంలో ముందుగానే పెట్టుబడులు పెట్టిన వారు భారీ లాభాలు పొందారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న భూముల విలువ అభివృద్ధి తర్వాత కోట్ల రూపాయలకు చేరిన ఉదాహరణలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. అదే అనుభవంతో ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల చుట్టూ కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే ప్రతి ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందనే గ్యారంటీ లేదు. నిధుల కొరత, భూసేకరణ అనుమతులు, కోర్టు కేసులు వంటి కారణాలతో కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. అందుకే కేవలం ప్రచారం, సోషల్ మీడియా సమాచారం లేదా బ్రోకర్ల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు ప్రభుత్వ అధికారిక ప్రకటనలు, మాస్టర్ ప్లాన్, భూసేకరణ పురోగతి, రోడ్ల ప్రతిపాదనలు, జోనింగ్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమాచారం ఆధారంగా తీసుకునే నిర్ణయాలే దీర్ఘకాలంలో లాభాలను అందిస్తాయని చెబుతున్నారు. మొత్తం తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు భూమిని కాదు, భవిష్యత్ని కొనుగోలు చేసే ధోరణి పెరుగుతోంది. అయితే అవకాశాలతో పాటు ప్రమాదాలు కూడా ఉంటాయని గుర్తుంచుకొని ప్రతి పెట్టుబడిని ఆచితూచి నిర్ణయిస్తేనే ఆశించిన లాభాలు సాధ్యమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.